నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల సూసైడ్ చేసుకునే వాళ్ళ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర కూడా లేదు. కానీ నాకు తెలిసి మన దేశంలో వేల మంది చనిపోయారు. వాళ్ళ చావుకి కారణం ఎవరు? ప్రమోట్ చేసిన వాళ్ళు కాదా? యాప్స్ తయారు చేసిన వాళ్ళు కాదా? కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం సింపుల్గా ఇట్లా చెప్పి తప్పించుకుంటున్నారు. నేను చేయలేదు అనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోతే డైరెక్ట్గా వాళ్ళకే వెళ్తారు. 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్గా అయితే నేను బెట్టింగ్ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకుముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. రీతు చౌదరి, సుప్రీత ఇలా సారీ చెప్పి తప్పించుకున్నంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఒక్క ప్రమోషన్కి లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆ యాప్ లీగలా కాదా, ప్రమోషన్ చేయొచ్చా చేయకూడదా అని ఇన్ఫ్లుయెన్సర్స్ మినిమం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోరా? దీని వెనక ఉన్న లీగాలిటీ వీళ్ళకి తెలీదా? తెలిసే చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు మనకు స్క్రీన్ మీద కనిపించినంత సింపుల్గా ఉండరు. వీళ్ళ వెనక పెద్ద నెట్వర్క్ ఉంటుంది, లీగల్ టీం ఉంటుంది, అన్నీ తెలిసే వీళ్ళు తప్పు చేస్తున్నారు. కానీ మీడియా ముందుకు వచ్చి మాత్రం మాకు లీగాలిటీ తెలీదు అని తప్పించుకుంటున్నారు. దీన్నే లా భాషలో ఇగ్నోరెన్షియా జూరిస్ నాన్ ఎగ్జిక్యూసెట్ అని అంటారు. అంటే చట్టం తెలియదు అనేది క్షమించదగినది కాదు అని అర్థం.